హాయ్ అండి. మా ఇంట్లో ఇద్దరు పిల్లలతో మా ఇంటి పనులు నేను ఎలా చేసుకుంటానో అనేసి ఫుల్ డే వ్లాగ్ అయితే వస్తుంది. ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ రోజు అయితే పిల్లలకి స్కూల్ లేదు. ఇంకా పొద్దున్నే కొంచెం లేట్ అయితే లేసినాము. ఫస్ట్ అయితే పిల్లలకైతే పాలు అయితే వేడి చేస్తున్నా. తర్వాత కర్రీ కోసమని ఆలు ఇంకా ఉల్లిగడ్డ అన్ని కట్ అయితే వేసి పెట్టేసుకుంటున్నా. ఇక్కడ కర్రీ అయితే అవుతా ఉంది. ఇంకా మా హస్బెండ్కి డ్యూటీ టైం అయితే అవుతుంది. పిల్లలకు స్కూల్ లేదు కానీ మా ఆయనకు డ్యూటీ అయితే ఉంది. అందుకని చెప్పి ఫాస్ట్గా వంట అయితే చేసేసిన. ఇంకేం టిఫిన్ చేయలేదు ఈరోజు. డైరెక్ట్గా అన్నం ఇంకా కూర అయితే వండేసిన. ఇంకా పిల్లలు చూడండి ఇక్కడ ఎట్లా ఆడుతున్నారు. ఉప్పు ప్యాకెట్ చింపి నేను డబ్బాలో పోసి పెట్టేసుకుందామని నేను పెడతా ఉంటే నేను పోస్తా అని ఇంకా వీళ్ళైతే ఆడుకుంటున్నారు. ఇంకేం చేస్తాం, సరే కొద్దిగా ఆడుకొనిద్దాంలే అని చెప్పేసి ఇస్తే చూడండి మొత్తం ఉప్పు అంతా పోసిర్రు అదంతా. ఇంక ఇదంతా మళ్ళీ క్లీన్ చేసుకొని పెట్టేసుకోవాలి. డబ్బాలు అయితే మొత్తానికి పోసి పెట్టేసిర్రు. ఇంకా సాయంత్రం అయిపోయింది. ఆఫ్టర్నూన్ అయితే ఏం వీడియో అయితే షూట్ చేయలేదు. సాయంత్రం ఇంకా ఖాళీగానే ఉన్నారు. ఇంకా స్కూల్ కూడా వెళ్ళలేదు కదా అని చెప్పేసి ఇంకా పార్క్ దగ్గర తీసుకొని వెళ్దాం అని చెప్పి వెళ్తా ఉన్నాం. నడుచుకుంటూనే వెళ్ళినాం. మా ఇంటి దగ్గరలోనే పార్క్ అయితే ఉంటుంది అని చెప్పేసి పార్క్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళినా. ఇంకా మా పిల్లలు, మా ఇంటి పక్కన పిల్లలు అందరు కలిసి అయితే హ్యాపీగా పార్క్ దగ్గరికి వెళ్ళగానే ఫుల్ ఆడుకున్నారు. చూడండి ఇక్కడ జారుబండ ఆడుతూ ఉన్నారు. ఈ జారుబండ మాత్రం మస్తు పెద్దగా ఉంటుంది. ఇంకా చూడండి నలుగురు పిల్లలు కూర్చున్నా కూడా ఆడుకునేటట్టు ఉంటుంది జారుబండ. ఇంకా చూడండి మా సాత్విక హుషారుగా ఆడుతూ ఉంది. ఇంకా మా ఫ్రెండ్ వచ్చింది. మా ఫ్రెండ్ తోటి నేను ఇక్కడ ఎక్సర్సైజ్ అయితే చేసిన కొన్ని. ఇంకా ఇంటికి వచ్చేసినాం. ఇంటికి రాగానే ఫస్ట్ టీ అయితే పెట్టేసుకుంటున్నాం మేము. చూడండి టీ పెట్టుకున్న తర్వాత ఇల్లంతా నీట్ అయితే సదిరి పెట్టేసిన. ఇంకా మార్నింగ్ అయిపోయింది. ఇంకా వంట పని, ఇంటి పని అన్నీ స్టార్ట్ చేసుకోవాలి. అంటే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా పార్క్ నుంచి వచ్చినాక అలసిపోయినట్టు అయిపోయి ఇంకేం పని అయితే చేయలేదు. ఇంకా వచ్చి వంట చేసి తిని పడుకున్నాం. ఇంకా మార్నింగ్ అయిపోయింది. ఈరోజు అయితే స్కూల్ ఉంది పిల్లలకి. అందుకని తొందరగా వంట అయితే స్టార్ట్ చేసిన. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అట్లా అవుతా ఉంది. ఫస్ట్ అన్నం పొయ్యి పైన పెట్టేసిన. తర్వాత టమాటా చారు, ఇంకా ఈరోజు టమాటా చారు కావాలన్నారు పిల్లలు. అందుకని చెప్పి టమాటా చారు చేద్దామని చెప్పేసి చింతపండు ఇంకా టమాటాలు అయితే కట్ చేసి రెడీగా పెట్టేస్తున్నా. ఇక్కడ పాలు కాగానే ఎంబటే అదే గిన్నెలో పాలు తీసి పక్కన పెట్టి టీ అయితే పెట్టేసిన. టీ అయితే మంచిగా అయితే ఉంది. ఫస్ట్ లేవగానే టీ అయితే కావాలి నాకు. తర్వాతనే ఏ పనైనా చేయనికే చేతన అవుతుంది, లేకపోతే అసలు చేతన అయితే కాదు నాకు. ఇంకా చూడండి ఇక్కడైతే అన్నం అయితే స్టవ్ పైన అయితే పెట్టేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ టిఫిన్ బాక్స్కి లేట్ అయిపోతుంది కదా. ఆల్రెడీ నానిపోయినాయి బియ్యం అని చెప్పేసి ఇక్కడైతే చింతపండు అయితే క్లీన్గా కడిగి నానబెట్టి అయితే పెట్టేసుకుంటున్నా. 1-2 సార్లు కడిగి పెడతా. ఎందుకంటే ఇంట్లో దుమ్ము ఏమన్నా ఉంటుంది కదా అందుకని చెప్పేసి. తర్వాత ఇక్కడైతే ఈరోజు పొంగనాలు చేద్దామని చెప్పేసి దోశ పిండిలోనే పొంగనాలు చేద్దామని చెప్పి అన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్ని చిన్నగా కట్ చేసి అయితే వేస్తున్నా. అసలు మామూలుగా అయితే పోపు గిన్నెలో పెట్టి కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, కరివేపాకు అన్నీ వేసి వేంపి పిండిలో వేస్తా. ఇంకా కొంచెం పిండే కదా అని చెప్పి పచ్చిగానే అలానే వేసేస్తున్నా ఈరోజు పిల్లల మట్టుకే అని చెప్పేసి. చూడండి పిండి అయితే ఇట్లా రెడీ అయిపోతుంది, పొంగనాల పిండి. తర్వాత ఇక్కడైతే టమాటా చారు కూడా కంప్లీట్ అయిపోవడానికి వచ్చేసింది. ఇక్కడ అన్నం అయితే ఉంది ఒక స్టవ్ పైన. ఇంకా మా సాత్విక్ వచ్చేసింది. ఇక్కడ ఈరోజు వీళ్ళకి తెలుగు యాక్టివిటీ ఉంది. ఇంకా యాక్టివిటీ రోజు ఏదైనా ఒకటి చెప్పాలన్నమాట. స్కూల్లో 1 వీక్లో ఒకరోజు ఏదైనా మైక్ ఇచ్చి అందరి ముందు చెప్పమని చెప్తారు క్లాస్లో. ఇంకా ఇదే ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇద్దరికి ఉంది తెలుగు యాక్టివిటీ. ఇద్దరు కలిసి చదివి చెప్తున్నారు పొద్దున్నే. ఇంకా నేనేమో ఇక్కడ వంట చేసుకుంటూ మళ్ళీ ఒకసారి చదివిపిస్తున్నా. ఎందుకంటే మళ్ళీ మర్చిపోతే అందరి ముందు ఇదవుతారు కదా పిల్లలు అని చెప్పేసి చదివిపించిన. మంచిగా అయితే చదివేసారు స్కూల్లో. ఆ రోజు వెళ్ళిన తర్వాత ఇంక ఇక్కడైతే పొంగనాలు అయితే వేసేస్తున్నా. చారు అయితే సూపర్గా రెడీ అయితే అయిపోయింది, టమాటా చారు. ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది కదా అని చెప్పేసి నేను టమాటా చారు చేయడం అదంతా వీడియో అయితే ఏం తీయలేదు. ఇక్కడైతే పొంగనాలు అయితే వేసేస్తున్నా. చిన్నగా ఉంటుంది నా పొంగనాల పీట. ఇది మా మ్యారేజ్ అయిన కొత్తలో మా అక్క అయితే తీసుకొని వచ్చింది పొంగనాల పీట. ఇది ఒక 2 ప్లేట్స్ అయితే మాకు అందరికీ సరిపోతుంది అనమాట. అంటే ఒక్కొక్కరికి 2 ప్లేట్లు అయితే సరిపోతుంది అనమాట టిఫిన్. ఇంక ఇక్కడైతే పొంగనాలు అయితే రెడీ అయితే అవుతా ఉన్నాయి. చిన్న ఇడ్లీలాగా వస్తాయి. పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు. వేడివేడిగా తింటే ఇంకా టేస్టీగా ఉంటాయి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా కొంచెం చల్లగా అయితే అయిపోతాయి. ఫస్ట్ వేసిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత పిల్లలకైతే వేడివేడిగా ఒక ప్లేట్ తీసి తినిపించేసి స్కూల్కి అయితే పంపించేసిన. ఇంకా ఇక్కడ బాక్స్లో పెట్టాలి కదా స్నాక్స్ కోసం అని చెప్పి ఇక్కడైతే చేస్తూ ఉన్నా. చూడండి ఇట్లయితే రెడీ అవుతాయి పొంగనాలు. సూపర్ ఉంటాయి టేస్ట్. పల్లి చట్నీలో అయితే ఇంకా బాగుంటాయి. ఇంకా ఇక్కడ వేసుకుంటూ బాక్స్లో అయితే పెట్టేసిన టిఫిన్ బాక్స్లో. పిల్లలు అయితే స్కూల్కి రెడీ అయిపోయారు.
ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళే లోపే దీపం వెలిగిద్దామని చెప్పేసి నేనైతే స్నానం అయితే ఫస్ట్ చేసేసిన, తర్వాత దీపం అయితే వెలిగించేసిన. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిర్రు. ఈ పిల్లలు వెళ్ళే లోపు దీపం వెలిగిస్తేనే మంచిగా అనిపిస్తుంది నాకు మాత్రం. అందరు వెళ్ళిన తర్వాత తలస్నానం చేసుకుంటే మంచిగా అనిపించదు. ఇంకా ఇక్కడైతే మా ఆయనకు పొంగనాలు పెట్టిన తర్వాత కొంచెం అన్నం తినేసి మా ఆయన కూడా డ్యూటీకి అయితే రెడీ అవుతున్నాడు. ఇంకా అంతలోపు నేనైతే ఈరోజు శుక్రవారం ఇంట్లో ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఫస్ట్ దీపం వెలిగించేస్తా. తర్వాత ఇంకా చూడండి ఈ శారీ అయితే అర్జెంట్ ఉంది. ఈ శారీకి ఫాల్ పీకో అయితే కంప్లీట్ చేసిన. చూడండి మా ఇంటి ముందు ఇలా వేసిన శుక్రవారం రోజు ముగ్గు మీకు ఒకసారి చూపిస్తున్నా చూడండి. కొంచెం ప్లేస్లో అయినా కూడా ఇట్లయితే వేసేస్తున్నా. మొత్తానికైతే ఈ శారీ అయితే కంప్లీట్ చేసి మా ఆయన డ్యూటీకి వెళ్ళే టైంకి ఇచ్చేసిన అనమాట. వెళ్ళే దారిలోనే షాప్ ఉంటుంది, అక్కడ ఇచ్చేసి వెళ్ళాలి. ఇంకా ఇంట్లో దీపం వెలిగిస్తే అయితే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో నాకు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళ పనిలో వాళ్ళు వెళ్ళారు కదా, ఇంకా నా పని నేనైతే స్టార్ట్ చేయాలి అని చెప్పేసి చేసుకుంటున్నా. ఇక్కడ ఈ ఫ్రాక్కి లాంగ్ ఫ్రాక్ అనమాట, టాప్ లాంగ్ టాప్, దీనికి ఫీకో చేయాలి. నార్మల్ థ్రెడ్ తోటి ఫీకో చేయాలి. మంచిగా రౌండ్ రౌండ్ వచ్చేటట్టు చేస్తూ ఉన్నా. ఇక్కడ నార్మల్గా ఫీకో చేసినా మంచిగా వేరే మామూలుగా వైర్ వేసి పీకో చేసినా కూడా కొంచెం టైట్గా పెట్టేస్తే పీకో అనేది మంచిగా వచ్చేస్తుంది అనమాట. ఆల్రెడీ ఒక షార్ట్లో చెప్పిన. ఇక్కడైతే కొన్ని బట్టలు ముందు రోజు విండేసిన అనమాట, ఇవి మంచిగా ఆరిపోయినాయి. ఇంకా ఇవన్నీ తీసి మంచిగా ఆరబెట్టేసేయాలి. చూడండి ఎన్ని బట్టలు అయిపోయినాయో ముందు రోజు పెట్టిన బట్టలు. ఇంకా సాయంత్రం అయిపోయింది. నేను శారీస్ ఫాల్స్ డ్రెస్సులు అన్నీ కుట్టేలోపు సాయంత్రం అయిపోయింది. ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే ఇంటికైతే వచ్చేసిన. అసలు చాలా తొందరగా అయిపోతుంది, టైం అయినది అసలు మిగలట్లేదు. కొన్ని శారీస్ ఫాల్ పీకోస్ ఏమైనా వర్క్ చేసేలోపు పిల్లల టైం అయిపోతుంది. 4 o'clock అయిపోతూనే ఉంది. చూడండి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఎంత లగేజ్ ఉంటుందో. మా పిల్లలేం ముందే వెళ్ళిపోతారు ఇంటికి. ఇంక ఇవన్నీ పట్టుకొని వచ్చేసరికి నాకు మస్తు అయిపోతుంది. మనందరూ హెల్ప్ చేయాలనిపిస్తేనేమో చేస్తాడు, లేదనుకోండి ఇంకా అట్లనే ఊరుకొస్తాడు. ఇంకా బయట కూర్చొని వాళ్ళేమో సాక్స్లు అయితే తీస్తూ ఉన్నారు. ఇంకా నేనేమో బ్యాగ్స్ అవన్నీ తెచ్చుకొని ఇంట్లో అయితే పెడతా ఉన్నా. నందు ఏమో బాస్కెట్లు కొన్ని తీసుకొని వచ్చిండు. ఎందుకంటే నేను వచ్చే దారిలో బొటెక్ దగ్గరికి వెళ్తా, అక్కడ నుంచి బ్యాగ్స్ తీసుకొని పిల్లల్ని తీసుకొని అట్లా వచ్చేస్తా అనమాట. ఒకటేసారి 2 పనులు కంప్లీట్ అయిపోయేటట్టు వెళ్తా అనమాట. బండి ఒకసారి తీస్తే 2-3 పనులు చూసుకొని వస్తా అనమాట. ఇంకా ఇక్కడ మా సాత్విక స్కూల్లో అన్నీ చెప్తుంది, ఒక అర్ధగంట సేపు కూర్చొని ఇక్కడ అదే చెప్తుంది. నేను ఈరోజు మైక్ తీసుకొని ఇట్లా చదివినా అట్లా చదివినా, ఇది చెప్పినా అది చెప్పినా అంటే నేను చెప్పిన అంటే వాళ్ళు వీడియో పంపిస్తారు స్కూల్లో, వీళ్ళు ఎట్లా చెప్పిర్రు ఏంది అని చెప్పేసి పేరెంట్స్ చూడడం కోసము. ఇంకా వీడియో చూస్తే బాగానే ఉంది, పర్లేదు, ఇంకా కొంచెం గట్టి చెప్పు అని చెప్పిన. ఇంకా ఇక్కడైతే వీళ్ళు రాగానే మొహం కాళ్ళెతులు కడుక్కొని డ్రెస్ చేంజ్ చేసుకోగానే ఇక్కడైతే అది పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ ఉన్నాయి ఇంట్లో, అవి కట్ చేసి అయితే ఇస్తున్నా. డైలీ 1 అయితే తినిపిస్తున్నా. ఇది చాలా మంచిది పిల్లలకి అని చెప్పేసి. ఇంకా ఇప్పుడు వర్షాకాలం కదా, పిల్లలకి తొందరగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా. ఈ ఫ్రూట్ డైలీ ఒకసారి లేదంటే 2 daysకి ఒకసారి 3 daysకి ఒకసారి అట్లా తినిపిస్తే చాలా మంచిది అని చెప్పేసి ఇంకా పిల్లలకైతే రాగానే కట్ చేసి ఇస్తున్నా. ఇంక ఈవినింగ్ అయిపోయింది, మా ఆయన కూడా వచ్చేసిండు. ఇంకా ఆయన కూడా తినిపిస్తూ ఉన్నాడు చూడండి మనందు. తర్వాత ఇంకా అందరం కలిసి డ్రాగన్ ఫ్రూట్స్ తిన్న తర్వాత ఇంకా టీ అయితే పెట్టేసిన. ఇంకా మా ఆయనకు చూడండి ఇవి ఉప్పు బిస్కెట్లు షాప్ నుంచి తీసుకొని వచ్చేసినాం. ఎప్పుడు తీసుకురాను, అక్కడ షాప్లో కనిపించగానే ఇంకా తినాలనిపించింది, పిల్లలు కూడా అడిగారు, అందుకని చెప్పేసి తీసుకొని వచ్చినాం. మా ఆయనకు ఆ బిస్కెట్లు ఇస్తే ఇవి ఎక్కడివి చిన్న బిస్కెట్లు అని చెప్తా ఉండు. ఇక్కడైతే పిల్లలకు హోంవర్క్ రాపిస్తున్నా. నందు రైటింగ్ చూడండి ఎలా రాస్తున్నాడో, ప్రాక్టీస్ చేస్తున్నాడు లూసిడే రైటింగ్ అని చెప్పేసి. ఇక్కడ సాత్వికకేమో చెప్తా ఉన్నా మ్యాథ్స్, చెప్తేనే అర్థమవుతుంది కదా పిల్లలకి. మ్యాథ్స్ అయితే అడిషన్స్ ఇచ్చారు సాత్వికకి, కొంచెం పెద్దగా ఉన్నాయి. చిన్నవి అయితే ఫాస్ట్గా చేసేస్తుంది, కానీ పెద్దగా ఉన్నాయి అయితే కొంచెం కష్టం. ఇంకా నేనైతే వంట రూమ్లో వంట చేసుకుంటూ అంట్లయితే మొత్తం క్లీన్ చేసి పెట్టేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ డే సాటర్డే అనమాట. ఇంకా పొద్దున్నే పూజ చేసుకోవడం ఆ పనులన్నీ ఉంటాయి కదా. ముందు రోజు దోమిన అంట్లు అన్నీ తీసి ఆ స్టాండ్లో నుంచి మళ్ళీ వేరే స్టాండ్లోకి అన్నీ సదిరి పెట్టేసిన తర్వాత ఇంకా ఇంట్లో ఉన్న అంట్లు మొత్తం తీసి సింక్లో వేసి తోమేసి క్లీన్గా అయితే చేసి పెట్టేస్తున్నాం. ఈ అంట్లు ఇప్పుడు చూస్తేనేమో కొన్ని అనిపిస్తాయి, తోముతున్నా కొద్దీ ఎక్కువ అవుతూ ఉంటాయి మా ఇంట్లో. మొత్తం అంట్లు అయితే మొత్తం తోమి పక్కన పెట్టేసిన. వ్లాగ్ అయితే మొత్తం స్కిప్ చేయకుండా కొంచెం చూస్తుండండి, ఎందుకంటే నాది ఛానల్లో ఏమవుతుందంటే వాచ్ అవర్స్ అనేది కొంచెం దగ్గరలో ఉన్నా అనమాట నేను. ఇంకా కొన్ని వాచ్ అవర్స్ అయితే ఇంకా కంప్లీట్ అవుతుందన్నమాట మానిటైజేషన్కి. అందుకని చెప్పి కొంచెం కంటిన్యూగా వ్లాగ్ స్కిప్ చేయకుండా చూస్తుండండి. ఇక్కడ శుక్రవారం కదా, ఈరోజు కూరగాయలు అయితే తీసుకొని వచ్చిండు మా ఆయన.
ఉల్లిగడ్డలు కింద బుట్టిలో పోసి పెడితే అప్పుడప్పుడు చిన్న చిన్నవి ఖరాబ్ అయ్యి అట్లనే ఉండిపోతున్నాయి. అందుకని ఇట్లా న్యూస్ పేపర్ వేసి దాంట్లో పోసి పెట్టేసిన మంచి ఆరినట్టు అయిపోతాయి కదా. ఇంక ఈరోజు వర్షం వచ్చింది, అందుకే కూరగాయలు కొంచెం ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడదామని ఇట్లా బుట్టలో అయితే పెట్టేసిన తట్టలో. తర్వాత ఇక్కడ కొత్తిమీర అయితే చూడండి పచ్చిగా ఉంది, మొత్తం ఒకసారి కడిగి క్లీన్ చేసి కొంచెం దీంట్లో ఆరిన తర్వాత చిన్న చిన్న పీసులా కట్ చేసి పెట్టేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.